అనిరుద్ధ బీజిఎం చాలా బాగుంది. బట్ చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వల్ల డిసప్పాయింటింగ్ కొంచెం నిద్ర వచ్చింది. ఎన్టీఆర్ అంటే ఆ ఎలివేషన్ ఉండాలి, ఆ హై ఉండాలి. సినిమా మొత్తం రెండే ఎలివేషన్లు, ఇలా లేపుతున్నాడు ఆపేస్తున్నాడు ఏదో మలయాళం సినిమాలో. మోర్ ఎలివేషన్. ఎన్టీఆర్ అంటే హై ఉండాలి, అది లేదు అసలు, అస్సలు లేదు. చాలా బాగుందండి. బాహుబలి లాస్ట్ ట్విస్ట్ వచ్చింది. ఫస్ట్ బాహుబలికి ఎలా అయితే ఒక హ్యాష్ ట్యాగ్ వచ్చిందో దీనికి కూడా ఒక హ్యాష్ ట్యాగ్ వస్తుంది, క్వశ్చన్ మార్క్ వస్తుంది. చాలా బాగా. యూజువల్లీ డైరెక్టర్ ఒక క్యారెక్టర్ ని పవర్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయాలంటే బీజిఎం పెట్టి అన్ని చేసి చేయాలి కదా. ఆ పని మన డైరెక్టర్ కి ఇవ్వలేదు ఎన్టీఆర్ గారు. కళ్ళు చాలు పవర్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి. యా, వన్ మ్యాన్ షో. నాట్ ఎట్ ఆల్. నాకు రాజమౌళి గారి సెంటిమెంట్ లేదు. బాహుబలి రేంజ్ కి వెళ్తుందని నేను అనుకుంటున్నా. చాలా బాగా వస్తాయి డెఫినెట్లీ. చాలా బాగుంది. జాన్వీ కపూర్ గారికి ఎక్కువ రోల్ లేదనిపించిందండి, చాలా చిన్న రోల్. సెకండ్ హాఫ్ వచ్చేసేటప్పుడు ట్విస్ట్ మాత్రం సూపర్. నాట్ ఎట్ ఆల్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ లో ఎంత హైప్ ఉందో ఎండింగ్ లో కూడా అంతే హైప్ ఉంది. ఇంటర్వెల్ సీను, ఎండింగ్ సీను. యా, అంతకు మించి. బాగుంది మూవీ అయితే బాగుంది. బీజిఎం, మ్యూజిక్ అవన్నీ బాగున్నాయి. ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్ ఉంది. ఆహా కాదు, నాకు పవన్ కళ్యాణ్. చాలా బాగుంది. అవును, ఫస్ట్ హాఫ్ మొత్తం ఓకే, సెకండ్ హాఫ్ కూడా ట్విస్ట్ ఉంటుంది, అది నేను చెప్పను. కానీ చాలా అందరూ చాలా బాగా చేశారు. సైఫ్ అలీ ఖాన్, జాహ్నవి కపూర్ అందరూ చాలా బాగా చేశారు. బీజిఎం హైలైట్ మూవీకి. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఇంకా చాలా బాగుంది. అంటే ఇంతకు ముందు మొత్తం ఒక కాన్సెప్ట్ తో వస్తే ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చారు కదా. మూవీ మాత్రం చాలా సూపర్. ఫస్ట్ హాఫ్ లోనూ ఉన్నాయి, సెకండ్ హాఫ్ అండ్ ఒకటని చెప్పలేము. మూవీ చాలా బాగుంది. రాజమౌళి గారి సినిమా తర్వాత హీరోకి ఫ్లాప్ అని బ్రేక్ చేశారు అనుకోవచ్చు. యా, జాన్వీ కపూర్ గారిని తక్కువ చూపించారు. అట్లా ఏం లేదు. ఇప్పుడు ఎవరు రోల్ ఇంపార్టెంట్ ఎంతవరకు వస్తుందో చెప్పలేము కదా. అక్కడ మెయిన్ ఎన్టీఆర్ గారు కాబట్టి మ్యాక్స్ ఆయన ఎక్కువ ఉన్నారు. లేదు లేదు, అట్లా ఏం లేదు, అట్లా ఏం కాదు. మూవీ మాత్రం మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ బాగుంది. అది చాలా బాగుంది. అంతా ఓకే, మూవీ చాలా హిట్ మేబీ, కానీ నాకు మాత్రం బాగా నచ్చింది. మూవీ అయితే చాలా బాగుంది. బాగుందండి. ఎన్టీఆర్ ఫైట్స్. బాగుంది. హాయ్ రా. హాయ్ అన్న. నీ పేరు? జ్ఞాపిక. జ్ఞాపిక, స్కూల్కి వెళ్ళకుండా పొద్దున్నే సినిమాకి వచ్చేసావా? డాడీ తీసుకొని వచ్చాడు. ఎన్టీఆర్ గారి ఫ్యానా మీరు? సంవాట్. సో దేవరా చూసావు కదా, ఏం నచ్చింది నీకు దేవరాలో? దేవరా వర ఫైట్స్ చాలా బాగున్నాయి. దేవరా ఫైట్స్ బాగున్నాయా? దేవరా వర ఫైట్స్ చాలా బాగున్నాయి. దేవరా వర ఫైట్స్ చాలా బాగున్నాయి. ఓకే, సాంగ్స్, బీజిఎం ఏం నచ్చింది? చాలా బాగుంది. చుట్టమల్లె సాంగ్ అయితే అందరూ ఆ సీన్ వచ్చేసరికి అందరు అడుస్తున్నారు. నీకు పాడతావా? చుట్టమల్లె చుట్టేసావే వంకరి చూపు, ఉరికే ఉండదు కాసేపు, అస్తమనం నీలోగానే మాయమనే పాను. అలా. పెద్ద ఎన్టీఆర్ నచ్చారా నీకు, చిన్న ఎన్టీఆర్ నచ్చాడా? నేను మరి అంత జనరేషన్ కాదు. ఈ సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్లు ఉన్నారు కదా, ఏ ఎన్టీఆర్ నచ్చాడు నీకు? ఇద్దరు నచ్చారు. హైలైట్ సీన్ ఏమనిపించింది నీకు? ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చింది? సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయింది. సో వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. చాలా. సో డైలాగ్స్ ఎలా అనిపించాయి నీకు? ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ కానీ డైలాగ్స్ కానీ అవన్నీ బాగా నచ్చాయా? చాలా బాగున్నాయి అన్ని. ఏం చెప్తావు ఫైనల్ గా, వన్ వర్డ్ అబౌట్ దేవరా? దేవరా 2.0 రిలీజ్ అయితే నేనే ఫస్ట్ వస్తా థియేటర్ కి. రికార్డ్స్ అని బ్రేకా? ఫుల్ గా. రెండిట్లో బాగా చేస్తారు.
నీ పేరేంటి? శాన్విక శాన్విక. స్కూల్ ఉందా? ఉంది. వెళ్ళలేదా నువ్వు? స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కి వెళ్ళకుండా సినిమాకి వచ్చేసావా? కాదు, ఈరోజు ఎగ్జామ్స్. అమ్మ, ఎగ్జామ్స్ డుమ్మా కొట్టి వచ్చేసావా నువ్వు? కాదు, ఒక రోజు ఆబ్సెంట్ అయినా కానీ మా మ్యామ్ ఏమంది. అవునా? సరే, ఈ వీడియో చూపిస్తా మ్యామ్కి. నువ్వు ఎన్టీఆర్ ఫ్యానా? ఎన్టీఆర్ అంటే ఇష్టమా? ఎస్, ఎలా ఉంది దేవరా? బాగుంది. బాగుందా? ఏం నచ్చింది నీకు దేవరలో? డైలాగ్స్ అవన్నీ నచ్చాయి. అవన్నీ నచ్చాయా? ఫైట్స్ నచ్చలేదా? నచ్చాయి. సాంగ్స్ భలే ఉన్నాయి సాంగ్స్ అయితే. ఎన్టీఆర్ గారు ఏం చేస్తున్నారు? ఫైట్స్ అవన్నీ కూడా. ఏం నచ్చింది? ఇంకేం నచ్చాయి సినిమాలో? చాలా ఉన్నాయి కానీ అవి చెప్పలేకపోతున్నా. ఎందుకు చూడాలంటే ఏం చెప్తావు ఫ్యాన్స్ కి? దేవరా ఎందుకు చూడాలంటే ఏం చెప్తావు? రేటింగ్ ఎంత ఇస్తావు దేవరకి? రేటింగ్ ఎన్ని మార్క్స్ ఇస్తావు? ఒక 10 కి 10 మార్క్స్. 10 కి 10 మార్క్స్. ఎన్టీఆర్ కి ఎన్ని మార్క్స్ ఇస్తావు? ఎన్టీఆర్ కి ఎన్ని మార్క్స్ ఇస్తావు? ఇద్దరికి 10 కి 10 మార్క్స్. జాన్వీ కపూర్ హీరోయిన్ కి ఎన్ని మార్క్స్ ఇస్తావు? అందరికి 10 కే. అందరికీ 10 ఏం చెప్తావు ఫైనల్ గా ఆడియన్స్ కి? ఏం చెప్తావు సినిమా చూడమని? ఏం చెప్తావు ఆడియన్స్ కి? ఏం నచ్చింది నీకు సినిమాలో? ఫైట్ ఏ ఫైట్ నచ్చింది? ఏ సీన్ నచ్చింది? ఫస్ట్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్. సెకండ్ హాఫే నచ్చిందా? అందరూ ఫస్ట్ హాఫ్ బాగుంది అంటున్నారు కదా. వాళ్ళకి ఫస్ట్ హాఫ్ నచ్చితే నాకు సెకండ్ హాఫ్ నచ్చింది. అవునా? ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.